బ్లాక్చైన్ ప్రపంచంలో ఎప్పుడూ ఒకటే ప్రశ్న: స్పీడ్ ముఖ్యమా, సెక్యూరిటీ ముఖ్యమా? ఈ రెండిటి మధ్య ఎప్పుడూ ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంటూ ఒక కొత్త టెక్నాలజీ ముందుకొచ్చింది. దాని పేరే యాప్టోస్. మరి అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఈ విశ్లేషణలో లోతుగా చూసేద్దాం. క్రిప్టో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద చిక్కుముడి ఇదేనండి. ఒకవైపు చూస్తే ఇథీరియం ఒక పటిష్టమైన కోట లాంటిది, చాలా సురక్షితం, కాని తాబేలులా నెమ్మదిగా కదులుతుంది. మరోవైపు సొలానా ఉంది, ఒక రేసుకారులా దూసుకుపోతుంది, కాని అప్పుడప్పుడు ఇంజిన్ ఆగిపోయి మధ్యలో ఆగిపోతుంది. అంటే వేగాన్ని, భద్రతను ఒకే దగ్గరికి తీసుకురావడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సమస్య ఉన్నప్పుడే కదా కొత్త పరిష్కారాలు పుట్టుకొచ్చేది. వేగంగా, సురక్షితంగా, ఇంకా చెప్పాలంటే నమ్మకంగా పనిచేసే ఒక బ్లాక్చైన్ కోసం అన్వేషణ మొదలైంది. ఈ రేస్లోనే ఆప్టోస్ వంటి కొత్త యోధులు రంగంలోకి దిగారు. ఇప్పుడున్న చాలా బ్లాక్చైన్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చిన్న సింగిల్ రోడ్ మీద వేల కొద్ది కార్లొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పైగా వాటి స్మార్ట్ కాంట్రాక్ట్లలో చిన్న చిన్న తప్పులు, అంటే లుసుగులు కూడా పెద్ద పెద్ద దొంగతనాలకు దారితీస్తున్నాయి. అందుకే చాలామంది వీటిని పూర్తి నమ్మకంతో వాడలేకపోతున్నారు. ఇక ఈ సమస్యలన్నింటికీ ఒక సమాధానంగా మన కథలోకి ఎంట్రీ ఇస్తోంది యాప్టోస్. ఇదేదో చిన్న టెక్నాలజీ కాదు, ఒక పెద్ద టెక్ దిగ్గజం నుండి పుట్టిన శక్తివంతమైన ప్రాజెక్ట్. దీని లక్ష్యం ఒక్కటే: పాత బ్లాక్చైన్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తుడిచిపెట్టేయడం. అసలు యాప్టోస్ వెనుక ఎవరున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీళ్ళు మరెవరో కాదు, ఒకప్పుడు ఫేస్బుక్ అంటే మెటా నిర్మించాలనుకున్న డీమ్ అనే బ్లాక్చైన్ను సృష్టించిన టాప్ ఇంజనీర్లు. అంత పెద్ద కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటమే దీనికి అతి పెద్ద బలమని చెప్పుకోవాలి. యాప్టోస్ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పాతవాటిలా నెమ్మదిగా ఉండకూడదు, ఒకేసారి లక్షల లావాదేవీలను హ్యాండిల్ చెయ్యాలి. ట్రాన్సాక్షన్ కోసం నిమిషాల తరబడి ఎదురుచూసే పని అస్సలుండకూడదు. అన్నింటికన్నా ముఖ్యం, స్మార్ట్ కాంట్రాక్ట్లు ఎంత పటిష్టంగా ఉండాలంటే వాటిని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం కావాలి. మరి యాప్టోస్ ఈ మ్యాజిక్ అంతా ఎలా చేస్తుంది? దీని వెనక ఉన్న అసలైన రహస్యమేంటి? దీనిని మిగతా వాటికంటే ప్రత్యేకంగా నిలబెడుతున్న 2 కీలక టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని మొదటి ఆయుధం పేరు మూవ్. ఇది ఒక చాలా ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ భాష. దీనిని ప్రత్యేకంగా డిజిటల్ ఆస్తులను, అంటే మన కాయిన్స్ లేదా ఎన్ఎఫ్టీలను చాలా జాగ్రత్తగా కాపాడటానికి తయారుచేశారు. సాధారణంగా కోడింగ్లో జరిగే తప్పులు, హ్యాకింగ్లు దీనిలో జరగడం చాలా చాలా కష్టం. ఇది మొత్తం నెట్వర్కుకు ఒక అభేద్యమైన కవచంలా పనిచేస్తుందన్నమాట. మూవ్ భాష డిజైన్ చాలా తెలివైనది. ఇది మొదటినుంచి డబ్బు, ఆస్తులు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది కాబట్టి పొరపాట్లకు ఆస్కారం చాలా తక్కువ. దీనివల్ల డెవలపర్లు దీనిపై నిర్మించే యాప్స్ చాలా సురక్షితంగా, నమ్మకంగా ఉంటాయి. ఇక రెండవ అద్భుతం ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పాలంటే, సింగిల్ రోడ్డు మీద వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వెళ్లే బదులు ఒక 10 లైన్ల సూపర్ హైవే మీద ఒకేసారి దూసుకుపోవడం లాంటిది. పాత బ్లాక్చైన్లు ఒక ట్రాన్సాక్షన్ తర్వాత ఇంకొకటి ప్రాసెస్ చేస్తే, ఆప్టోస్ ఒకే దెబ్బకు వేల లావాదేవీలను పూర్తి చేసేస్తుంది. దీని ఫలితమేంటో తెలుసా? నెట్వర్క్లో ట్రాఫిక్ జామ్ అనే మాటే ఉండదు. సెకనుకు జరిగే లావాదేవీల సంఖ్య ఆకాశాన్ని తాకుతుంది. అందుకే ఆప్టోస్ అంత వేగంగా పనిచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంత స్పీడ్తో వెళ్తున్నా కూడా భద్రత విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడదు. సరే, టెక్నాలజీ అంతా చాలా బాగుంది, కానీ దీని అసలు దేనికి వాడుతున్నారు? ఆప్టోస్పై ప్రస్తుతం ఎలాంటి యాప్స్, ఎలాంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయో ఒకసారి చూద్దాం. యాప్టోస్ ప్రపంచం చాలా వేగంగా విస్తరిస్తోంది. ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటి డీఫై ప్రాజెక్టుల నుండి ప్రత్యేకమైన డిజిటల్ ఆర్ట్ అయిన ఎన్ఎఫ్టీల వరకు, ఇంకా బ్లాక్చైన్పై ఆడే గేమ్స్ నుండి కొత్త రకం సోషల్ మీడియా యాప్ల వరకు, ఇలా ప్రతి రంగంలోనూ యాప్టోస్ తనదైన ముద్ర వేస్తోంది. అయితే కథలో అంతా మంచే ఉండదు కదా. ప్రతి నాణేనికి మరోవైపు ఉన్నట్లే ఆప్టోస్కు కూడా కొన్ని సవాళ్లు, గట్టి పోటీ ఎదురవుతోంది. వాటిని కూడా పరిశీలిస్తేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతోంది. యాప్టోస్ ముందున్న అతి పెద్ద సవాలేంటంటే, ఇదింక కొత్తది. దీనికి మార్కెట్లో ఏళ్ల తరబడి నిలదొక్కున్న చరిత్ర లేదు. ప్రారంభంలో నెట్వర్క్ కొద్దిమంది చేతుల్లోనే ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద సమస్య, సొలానా, సూయి వంటి బలమైన ప్రత్యర్థులతో ఇది పోటీపడాలి.
ఆప్టోస్కు దగ్గరి పోటీదారు ఎవరంటే అది సూయి. రెండు మూవ్ భాషనే వాడినా వాటి దారులు కాస్త వేరు. ఆప్టోస్ సాధారణ యాప్స్ కోసం అకౌంట్లను బేస్ చేసుకుంటే సూయి మాత్రం ప్రత్యేకంగా గేమింగ్, డిజిటల్ వస్తువుల కోసం ఆబ్జెక్ట్ మోడల్ను వాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆప్టోస్ అందరికోసమైతే సూయి ఎక్కువగా గేమర్స్ కోసం అన్నట్లుగా ఉంది. ఇక సోలానాతో పోల్చి చూస్తే స్థిరత్వం విషయంలో సోలానాకు గతంలో కొన్ని ఇబ్బందులొచ్చాయి. కానీ యాప్టాస్ ఇప్పటివరకు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తోంది. ప్రోగ్రామింగ్ భాషలో యాప్టాస్ మూవ్ వాడితే సోలానా రస్ట్ వాడుతుంది. అనుభవం విషయానికొస్తే సోలానా ఒక సీనియర్ ప్లేయర్ అయితే యాప్టాస్ ఇంకా జూనియరే. ప్రతి బ్లాక్ చైన్కు దాని సొంత కరెన్సీ ఉంటుంది కదా. ఆప్టోస్ టోకెన్ పేరు ఏపీటీ. మార్కెట్లో మొత్తం 100 కోట్ల ఏపీటీ టోకెన్లు మాత్రమే ఉంటాయి. భవిష్యత్లో ఒక్క టోకెన్ కూడా అదనంగా సృష్టించబడదు. ఇది దాని విలువను కాపాడటానికి సహాయపడుతుంది. అయితే ఇక్కడొక చిన్న విషయం గమనించాలి. ముందుగా అనుకున్న ప్రకారం కొన్ని సమయాల్లో పెద్ద మొత్తంలో లాక్ చేయబడిన టోకెన్లు ఒక్కసారిగా మార్కెట్లోకి వస్తాయి. దీన్ని టోకెన్ అన్లాక్ అంటారు. ఇలా జరిగినప్పుడు సప్లై ఒక్కసారిగా పెరగడం వల్ల టోకెన్ ధరపై ఒత్తిడి పెరిగి మార్కెట్లో కొంత కల్లోలం ఏర్పడే అవకాశం ఉంటుంది. సరే, యాప్టోస్ గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? చివరిగా ఒకసారి చూద్దాం. ఆప్టోస్ను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది వేగం, భద్రత కలగలిపిన ఒక అత్యంత శక్తివంతమైన లేయర్ 1 బ్లాక్చైన్. దీనిని మూవ్ అనే ప్రత్యేక భాషతో సురక్షితమైన వెబ్3 యాప్స్ కోసమే నిర్మించారు. వేగమే దీని ఆయుధం, భద్రతే దీని కవచం. చివరిగా ఒక ప్రశ్న ఆలోచించాల్సిన అవసరముంది. ఆప్టోస్ నిజంగానే బ్లాక్చైన్ల సమస్యలన్నింటికీ సమాధానమా? లేక పరిపూర్ణత కోసం టెక్నాలజీ వేస్తున్న అడుగుల్లో ఇది కేవలం మరొక అడుగు మాత్రమేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.